మాతృదేవోభవ. హలో అండి, అందరికీ నమస్కారం. గుడ్ మార్నింగ్. నేను మీ కిషోర్ని. ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ ఈ 4 వార్తాపత్రికల్లో వచ్చిన రాజకీయ వార్తలు, ఆర్థిక విశ్లేషణలు, సాంకేతిక పురోగతి మరియు సమాజంపై ప్రభావం కలిగించే ప్రధాన అంశాలను సమగ్రంగా, స్పష్టంగా మీ ముందుకు తీసుకురావడమే ఈ వీడియో ప్రధాన లక్ష్యం. కంటెంట్ నచ్చిన వాళ్ళందరూ చివరి వరకు చూడండి. మీకు కంటెంట్ నచ్చితే దయచేసి ఒక లైక్ చేయండి మరియు షేర్ చేయండి. మీరు ఇచ్చే ప్రతి లైక్ మాకెంతో ఎనర్జీని ఇస్తుందండి. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఈరోజు వార్తల్లోకి ముందుగా ఈనాడులోని బ్యానర్ వార్త చూద్దామండి. మీ వీసా రద్దు చేస్తాను, అమెరికా నుంచి వెళ్ళిపోండి అని ట్రంప్ విద్యార్థులపై తీవ్ర ఒత్తిడి చేస్తున్నారంటండి. ట్రాఫిక్ నిధులను పాటించకపోవడం కూడా ఒక కారణంగా చూపిస్తూ వారికి వీసా రద్దు చేస్తున్నారంటండి. ప్రశ్నార్థకంగా తెలుగు విద్యార్థుల భవిష్యత్ అని ఈనాడులో బ్యానర్ వార్త రాసుకొచ్చండి. అమెరికాలో ఉంటూ చదువుకుంటున్న ఆంధ్రప్రదేశ్ విద్యార్థికి అక్కడ పోలీసులు అధిక వేగంతో కారు నడపడంపై నోటీస్ ఇచ్చారు. భారతదేశంలో ఇచ్చిన ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్సు తాము అనుమతించబోమని, ఇక్కడ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలని స్పష్టం చేశారు. దీనిపై కోర్టు విచారణ చేపట్టి కోర్టు కొట్టేసింది. ప్రస్తుతం ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ పై ఉన్న విద్యార్థికి వెంటనే అమెరికా వదిలిపెట్టి వెళ్ళిపోవాలంటూ అక్కడ ప్రభుత్వం నుంచి నోటీస్ వచ్చిందండి. ఎవరెవరికి నోటీసులు వస్తున్నాయంటే F1 వీసాపై అమెరికాకు వెళ్ళి చదువుకుంటున్న వారికి సెమిస్టర్ మధ్యలో ఉన్నా సరే వస్తుందంట నోటీసు. ఓటీపీ అంటే ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ అండి. దానిపై ఉద్యోగం చేస్తున్నా సరే వాళ్ళకి కూడా వస్తుందంట. ఉద్యోగం చేస్తూ ఇటీవల లాటరీలో H1B వీసా దక్కిన వరకు కూడా ఈ నోటీసులు వచ్చినాయంటండి. భవిష్యత్తుపై ఎంతో ఆశ ఉండి అమెరికాలో చదువుకోవడానికి వెళ్ళిన భారత విద్యార్థులు వాళ్ళ ఆశల్ని ట్రంప్ గారు ఇలా చదివేస్తున్నారండి. ఏడాది 2 ఏళ్ల క్రితం చిన్న చిన్న తప్పులు ఎత్తి చూపిస్తూ వీసాలు రద్దు చేస్తున్నారంట. తక్షణం ఆ దేశం విడిచి వెళ్ళిపోవాలంటూ స్వచ్ఛందంగా వెళ్ళకపోతే బలవంతంగా పంపించాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు. ఇలా 40 మందికి వీసా రద్దు నోటీసులు అందాయంటండి. ఇందులో 18 మంది ప్రస్తుతం అక్కడ చదువుతున్న వారే, మరో 22 మంది చదువు పూర్తి చేశారండి. వీసా రద్దు అవడంతో వీరు వెనక్కి రావడానికి ప్రయత్నాలు చేసుకుంటున్నారండి. ఇంకొక వార్త చూస్తే అండి, వైకాపా నేత 100 కోట్ల మేత అని ఒక వార్త రాశారండి. అధికారమే అండగా చెలరేగిన నెల్లూరు జిల్లా నాయకుడు గ్రావెల్, మట్టి, క్వాడ్స్, గన్లు దోపిడీ చేస్తున్నారంట. సర్వేపల్లి నియోజకవర్గంలో కొండలు పిండి చేస్తున్నారు. 100 ఎకరాల్లో భూములు కబ్జా చేస్తున్నారని రాశారండి. దర్యాప్తులో బయటపడుతున్న ప్రమేయాలంటండి. దళితులకు వేధింపులు చేస్తున్నారంట వీళ్ళు. జగన్ హయాంలో అధికారాన్ని అడ్డం పెట్టుకుని చేసిన ఈ యొక్క అరాచకాల గురించి ఈనాడులో బ్యానర్ వార్త రాశారండి. తహసీల్దార్ లాగినేడి కొట్టేసి మరి ప్రభుత్వ భూమిని కబ్జా చేశారంటండి. మొత్తం వీళ్ళు ఇన్వెస్టిగేషన్లో బయటపడిన ఈ వివరాలండి ఇవన్నీ. ఈ పర్టికులర్ నాయకుడు ఎవరైతే ఉన్నారో, ఈ ఆరోపణలు ఎదుర్కొంటున్న నాయకుడు, అతను ప్రెసెంట్ పరారీలో ఉన్నారండి. ఆయన వెంకటాచలం మండలంలో కాకటూరు జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న 60 కోట్లకు పైగా విలువైన 14 ఎకరాల ప్రభుత్వ భూమిని ప్రైవేటు భూమిగా పేర్కొంటూ తన బినామీల పేరట రెవెన్యూ రికార్డును నమోదు చేయించారు. దానికోసం ఆయన ఓ తహసీల్దార్ లాగిన్ ఐడిని దొంగిలించారని ఆరోపణలు ఉన్నాయి. 2021 ఆగస్టులో దీనిపై కేసు నమోదైన పోలీసులు ఈ నేతకు జోలి వెళ్లకుండా భయపడ్డారంటండి. వెంకటాచలం మండలంలోని 100 కోట్లకు పైగా విలువైన భూములను, దేవాదాయ భూములు కబ్జా చేశారని ఆరోపణలు ఉన్నాయంటండి. మేబీ నెల్లూరు జిల్లాలో ఆ వైకాపా నాయకుడిని అరెస్ట్ చేస్తారో తెలియదండి. ఇంకొక వార్త చూస్తే, వారికి ఉరేశారని దిల్సుఖ్ నగర్ బాంబు పేలుడు కేసులో నిన్న కోర్టు తుది తీర్పిచ్చిందండి. తెలంగాణ కోర్టు అది తప్ప ఇంకొక ప్రత్యామ్నాయం లేదని చెప్పిందంటే, ఊరి తప్పితే నిందితులు దేశంపై యుద్ధం ప్రకటించారని ఆ తెలంగాణ హైకోర్టు అభిప్రాయపడ్డారండి. సార్వభౌమ అధికారాన్ని దెబ్బతీసి అభద్రతా భావాన్ని సృష్టించే ప్రయత్నం చేశారు. దిల్సుఖ్ నగర్లో పేలుడు కేసులో NIA కోర్టు తీర్పును సమర్థించిన తెలంగాణ హైకోర్టు అంటండి. 5గురికి ఉరి ఖరారు చేసిన ధర్మాసనం. కేసు నమోదు నుంచి తీర్పు వరకు కీలక పరిణామాలు చోటు చేస్తున్నాయండి. సంఘటన ఎక్కడ జరిగిందంటే హైదరాబాద్లోని దిల్సుఖ్ నగర్ అనే ప్రాంతంలో జరిగిందండి. ఇది బాంబు ఎప్పుడు పేలిందంటే 2013 ఫిబ్రవరి 21న పేలిందండి. మొదట సాయంత్రం 7 గంటలకు 107 బస్ స్టాప్ వద్ద పేలిందండి. తర్వాత కొద్ది సెకండ్లకే అక్కడ సమీపంలో ఉన్న మిర్చి దుకాణం వద్ద కూడా పేలిందండి. మొత్తం 18 మంది మృతి చెందారండి. 131 మంది గాయపడ్డారు. 2013లో ఈ ఘటన జరిగిందండి. ఇది తర్వాత ఇంకొక వార్త చూస్తే, పవన్ కళ్యాణ్ గారి చిన్న కుమారుడికి గాయాలు అయ్యాయి అంటారండి. సింగపూర్లోని సమ్మర్ క్యాంపులో అగ్ని ప్రమాదం జరిగింది. ఓ బాలిక మృతి అయింది. 20 మందికి చికిత్స. మార్క్ శంకర్ చేతులకు కాళ్ళకు కాలిన గాయాలు. సింగపూర్ బయలుదేరిన పవన్ కళ్యాణ్ గారు అంటండి. త్వరగా కోలుకోవాలని ప్రధాని మరియు గవర్నర్, సీఎం ఆకాంక్షించారండి.
నిన్న మన మంత్రి లోకేష్ గారు కూడా ఎలా ఉందని ఎంక్వైరీ చేశారండి ఆ బాబుకి. తర్వాత ఆ బాబు త్వరగా కోలుకోవాలని మన మంత్రి లోకేష్ గారు ప్రార్థించారండి. తర్వాత రతన్ మోహిని దాదికి అనుమతి అంటండి. ప్రజాపతి బ్రహ్మ కుమారిస్ ఈశ్వరీయ విశ్వవిద్యాలయ అధిపతి రాజయోగి రతన్ మోహిని దాది అహ్మదాబాద్లో ఆసుపత్రిలో మంగళవారం తెల్లవారుజామున తుది శ్వాసను విడిచారండి. 101 ఏళ్ళ వయసు ఉంటుందండి ఈవిడికి. ఈవిడ రాజస్థాన్లోని మౌంట్ అబూలో ఉన్న సంస్థ ప్రధాన కార్యాలయానికి పార్థివ దేహాన్ని తీసుకురానున్నట్టు బ్రహ్మకుమారీలు ఒక ప్రకటనలో తెలిపారంటండి. ఏప్రిల్ 10న అంత్యక్రియలు జరుగుతాయంటండి. ఈ దాది గారు 1925లో జన్మించారండి. 13 వయసులో ఉన్నప్పుడే బ్రహ్మకుమారిలో చేరి ఆధ్యాత్మిక మార్గంలో పయనించారండి ఈవిడ. తర్వాత ఇంకొక వార్త చూస్తే అండి, పోలీసులు ముందు పెట్టి చంద్రబాబు గారు రాజకీయం చేస్తున్నారని కొంచెం పరుష పదజాలంతో మన జగన్మోహన్ రెడ్డి గారు నిన్న రాప్తాడులో మాట్లాడడం జరిగిందండి. ఆయన అనుకోవడానికి కొన్ని మాటలు అన్నారండి. పోలీసులను ఉద్దేశించి వైకాపా అధినేత జగన్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారండి. కొందరు పోలీసులు టోపీ మీద ఉన్న సింహాలను సెల్యూట్ చేయకుండా చంద్రబాబు వాచ్మెన్గా పనిచేస్తున్నారని విమర్శించారు జగన్ గారు. ఎల్లకాలం ఆయన పాలన సాగదు, చంద్రబాబు పాలన రోజున త్వరలోనే వస్తుంది, ప్రతి పోలీస్ అధికారికి చెబుతున్నా అని కొంచెం పరుష పదజాలంతో ఆయన వ్యాఖ్యానించారండి నేను. తర్వాత ఇంకా లోపల పేజ్ చూద్దామండి ఒకసారి. ఈనాడులో 2వ పేజ్ చూస్తే పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడికి గాయాలని చెప్పి ఫస్ట్ పేజ్ వార్త ఇక్కడ కంటిన్యూ చేసుకొచ్చారండి. తర్వాత సూక్ష్మ సేంద్రియంలో ఏపీకి అగ్రస్థానం అంటండి. గత ఆర్థిక సంవత్సరంలో 1.17 లక్షల హెక్టార్లు సాగు చేశారంట. బిందు తుంపర్లు ద్వారా చేసే వ్యవసాయాన్ని సూక్ష్మ సేద్యం అంటారండి. దాంట్లో ఏపీ అగ్రస్థానం నిలిచిందండి. ఒకప్పుడు 2019 ముందు కూడా ఇది సూక్ష్మ సేంద్రియం జరిగేదండి. అప్పుడు తర్వాత ప్రభుత్వం మారడంతో దీన్ని పట్టించుకోలేదు, మళ్ళీ ఇప్పుడు దీని గురించి పట్టించుకోవడం జరుగుతుందండి. దీని ద్వారా తక్కువ వాటర్ తీసుకోవడం, ఎక్కువ పంటలు సాగు అవుతాయండి. ఇది ఇంకొక వార్త చూస్తే, మీ వీసాను రద్దు చేస్తున్నాం, అమెరికా విడిచి వెళ్ళిపోండి అని చెప్పి ఫస్ట్ పేజ్ వార్త ఇక్కడ కంటిన్యూ చేశారండి. ఆ మెయిల్స్ ఎవరెవరికి వస్తున్నాయో కూడా రాసుకొచ్చారు. పరిమితికి మించి వేగంగా నడిపిన కారు నడపడం, లేదా ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోయినా చిన్న వయసు వారికి సిగరెట్, మద్యం ఉత్పత్తులు అమ్మడం వల్ల, దుకాణంలో వస్తువులు కొన్ని పూర్తి బిల్లులు చెల్లించకుండా షాపుకు వచ్చే వారికి షాప్ లిఫ్టింగ్ అంటే దొంగలించడం, తర్వాత భార్యాభర్తల మధ్యలో గొడవలు ఉన్నా కానీ, మాదక ద్రవ్యాలు తీసుకున్నా కానీ మెయిల్స్ వస్తాయంటండి. తర్వాత ఇంకొక వార్త చూస్తే, వారికి ఉరేశారని చెప్పి దిల్సుఖ్ నగర్ పేలుడు కేసులో మన తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పుని ఇక్కడ రాశారండి. తర్వాత ఇంకొక వార్త చూస్తే, వాట్సాప్ గవర్నెన్స్ పై 15న ఇంటింట ప్రచారం చేస్తారంటండి. ఈ నెల 15 నుంచి మన మిత్ర పేరుతో సచివాలయం సిబ్బంది తమ పరిధిలో ఉన్న ఇంటింటికి వెళ్ళి ప్రజలను కలుస్తారంటండి. వాట్సాప్ గవర్నెన్స్ పై ప్రతి ఇంటికి మరింత చేరువయ్యేలాగా వివరాలు తెలుపుతారంటండి. పంచాయతీ కార్యదర్శి ఆస్తి 30 కోట్లు అంటండి. ఒక వార్త రాశారు ఈనాడులో. పంచాయతీ కార్యదర్శిగా పనిచేసిన ఓ వ్యక్తి అక్రమ సంపాదన చూసి అవినీతి నిరోధక శాఖ అధికారులు నోర్లు వెళ్ళబెట్టారంటండి. తిరుపతి జిల్లా చంద్రగిరి పంచాయతీ యువగా పనిచేస్తున్న ఓ మహేశ్వరయ్య ఓ కాంట్రాక్టర్ నుంచి 50,000 లంచం తీసుకుంటగా ఫిబ్రవరి 28న అవినీతి శాఖకు చిక్కారంటండి. ఇటీవల బెయిల్పై బయటకు వచ్చిన ఆయన తర్వాత అవినీతి శాఖ అదనపు ఎస్పీ విమల కుమారి గారి ఆధ్వర్యంలో ఆయనపై నిఘా పెట్టారు. ప్రస్తుతం ఆయన సస్పెన్షన్లో ఉన్నారంటండి. తర్వాత ఇంకొక మంచి వార్త చూస్తాయండి. ముఖ్యమంత్రి చైర్మన్గా జలహారతి కార్పొరేషన్ అని పోలవరం బసకచర్ల అనుసంధానమే ప్రధానంగా జలహారతి కార్పొరేషన్ ఒకటి క్రియేట్ చేశారండి. దానికి ఆ కార్పొరేషన్ తాలూకు చైర్మన్గా మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఉంటారంటండి. ఇంకొక వార్త చూస్తే, ప్రజల వద్దకి పాస్పోర్ట్ సేవలని ఒక వ్యాన్లో పాస్పోర్ట్ సేవలు క్రియేట్ చేశారంటండి. ఆ వ్యాన్ వచ్చి మన దగ్గరలో తిరుగుతారంట. రాష్ట్రంలో మొబైల్ పాస్పోర్ట్ సేవలు అందుబాటులోకి రానున్నాయని ఎందుకు అధికారులు 4 సిబ్బంది కూడిన పాస్పోర్ట్ సేవ మొబైల్ వ్యాన్ను సిద్ధం చేశారంటండి. కార్యాలయానికి వెళ్ళేవారు, మారుమూల ప్రాంతాల్లో ఉండేవారికి ఈ వ్యాన్ సహాయంతో పాస్పోర్ట్ పొందొచ్చని చెప్పారంటండి. ఇంకా లోపల వార్త చూస్తే, వైకాపా నేత 100 కోట్ల మేత అని చెప్పి ఫస్ట్ పేజ్ కంటిన్యూ చేశారండి. 11వ తారీఖున ఒంటిమిట్టకు సీఎం చంద్రబాబు నాయుడు గారు వెళ్తారంటండి కోదండరామ స్వామి గారిని దర్శించుకోవడానికి. వెన్ను విరుస్తున్న అకాల వర్షాలని చెప్పి
వర్షాలు పడటం గురించి రాశారండి. అనేక చోట్ల అరటికాయ బొప్పకాయ నేల ఒరిగిందంట, మామిడికాయలు రాలిపోతున్నాయి, ఈ విధంగా రైతుకి ఎంత నష్టం జరుగుతుందో రాసుకొచ్చారండి అధిక వర్షాల వల్ల. రామగిరిలో రెచ్చిపోయిన వైకాపా శ్రేణులని ఇక్కడ ఒక వార్త రాశారండి. జగన్కు బ్యారికేడ్లు పోలీసులు తోసుకుంటూ జగన్ హెలికాప్టర్ వద్దకు. ఇదే క్రమంలో పోలీసులపై రాళ్ల దాడి, కానిస్టేబుల్ గాయాలైన ఏంటండి. కార్యకర్తలపై హెలికాప్టర్పై పడటంతో సాంకేతిక సమస్యలు తలెత్తినట్టు ప్రచారం. రోడ్డు మార్గంలో బెంగళూరుకి జగన్ గారు వెళ్ళిపోయారంటండి. హెలికాప్టర్ దిగ్గానే ఆయన చుట్టూత ఒకసారిగా అభిమానులు గుమ్మిగొట్టడం వల్ల ఆ హెలికాప్టర్ పాడైపోయిందండి, సాంకేతిక సమస్య తలెత్తింది. ఎటువంటి మరమ్మతులు చేయలేని పరిస్థితుల్లో ఆయన్ని రోడ్డు మార్గంలో జగన్ గారిని బెంగళూరు చేర్చారండి. జగన్కు భద్రత లోటు అని చెప్పి అక్కడ ఉన్న కార్యకర్తలు అన్నారండి. ఈయన జగన్ గారిని నిన్న లింగమయ్య గారి కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళారు ఆయన. అక్కడ కొందరు మాజీ ఎమ్మెల్యేలు జగన్ హెలికాప్టర్ కాకుండా రోడ్డు మార్గంలో బెంగళూరుకు వెళ్తారని చర్చించినట్టు పోలీసుల దృష్టి వచ్చిందంటండి. తర్వాత జగన్కు భద్రత ఎక్కడ లోటు చేయలేదని సత్యసాయి జిల్లా ఎస్పీ రత్న గారు తెలిపారండి. పులివెందుల్లో టీడీపీలో బగ్గుబాను విభేదాలంట, ఇన్ఛార్జి మంత్రి సవిత ఎదుటనే వాగ్వాదం తోపులాటంటండి. ఇంకొక వార్త చూస్తే చల్లం చెక్కు కేసులో పాఠశాల నిర్వాహకుడికి జైలు శిక్ష అని విద్యా సంస్థ స్థాపనకు అప్పు తీసుకుని తిరిగి ఎవరు వైనం అంటండి. ఏలూరు జిల్లా కామవరపు కోటలో హర్షిత ఇంగ్లీష్ మీడియం స్కూల్ నిర్వాహకుడు నందిగాం ధర్మరాజుకు గుంటూరు ఐదో అదనపు సివిల్ జడ్జి గారు 6 నెలల జైలు శిక్ష, 10,000 రూపాయలు జరిమానా విధించారండి. తర్వాత ఇంకో వార్త చూస్తే నాకేం తెలియదు, నివేదిక ఇస్తే సంతకం చేశానంతే అని విచారణకు హాజరయ్యి వెళ్తున్న డాక్టర్ ప్రభావతి గారు అన్నారండి. నిన్న రఘురామ కేసుల విచారణలో ప్రభావతి గారు వింత సమాధానాలు చెప్పారంట. బెయిల్ రద్దు కోరే యోచనలో పోలీసులు అని రాసుకొచ్చారండి ఈనాడులో. నేను గైనకాలజిస్ట్ ఆసుపత్రిలో సూపరింటెండెంట్ హోదాలో చేసినప్పటికీ శరీరంలో అంతర్గత గాయాల గురించి పెద్దగా అవగాహన లేదు. మా వైద్య సిబ్బంది రఘురామకృష్ణరాజును పరిశీలించారు, గాయాలేమి లేవని నివేదిక ఇచ్చారు, నేను చదివి సంతకం చేశానంతే, అంతకు మించి నాకేం తెలియదు, ఇంతకు మించి ఏమైనా సమాచారం కావాలంటే ఏం చెప్పలేను, మర్చిపోయాను, రికార్డు పరిశీలిస్తే ఏమైనా చెప్పగలను. ఇవి పోలీసు విచారణలో డాక్టర్ ప్రభావతి గారు తెలిపిన వింత సమాధానాలు అండి. నాటి ఎంపీ శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ గారి కస్టోడియల్ టార్చర్ గురించి నిన్న ఆవిడ పోలీసు విచారణకి వెళ్ళారండి. దాని గురించి రాసుకొచ్చారండి. ఒకసారి మనం సాక్షి కూడా చూద్దామండి. సాక్షిలో బ్యానర్ వార్త ఏం రాశారంటే, బీహార్ను మించి అని భయోత్పాత కలిగిందంటండి. ఆ వార్త రాసుకొచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి హింసను ప్రోత్సహిస్తున్నారని వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ గారు ఆరోపించారండి. నిన్న ఒక రామగిరిలోనే కాదు, రాష్ట్రం మొత్తం రెడ్ బుక్ పాలన సాగుతుందని పోలీసులు వాచ్మెన్ల కంటే హీనంగా వాడుకుంటున్నారని జగన్ గారు అన్నారండి. నిన్న ఏపీ ఈరోజు బీహార్ కంటే అధ్వానంగా ఉందని, ప్రజాస్వామ్యం సిగ్గుతో తల వంచుకుంటుందని, నిందితుల్ని సాక్షులుగా చేర్చారంటే పోలీసు వ్యవస్థ ఏ స్థాయికి దిగజాగిపోయిందో వేరే చెప్పాలా అని పోలీసులను కూడా విమర్శించారండి మాజీ సీఎం జగన్ గారు. తప్పు చేసే వారిని ప్రజాక్షేత్రంలో దోషులుగా నిలబడతాం అని, సూపర్ 6 ఎందుకు అమలు చేయడం లేదని ప్రజలు బాబును ప్రశ్నిస్తున్నారని కూడా అన్నారండి నిన్న ఆయన. అలాగే లింగమయ్య కుటుంబానికి అండగా ఉంటామని కూడా హామీ ఇచ్చారండి నిన్న. అడుగడుగున భద్రతా వైఫల్యం, జనం తాకిడితో దెబ్బతిన్న హెలికాప్టర్ విండ్షీల్డ్ అంటండి. నిన్న ఒక్కసారిగా వైఎస్ఆర్సీపీ అభిమానులు హెలికాప్టర్ చుట్టుముట్టడంతో ఆ విండ్షీల్డ్ పగిలిపోవడం గురించి రాశారండి ఇక్కడ. తర్వాత ఇంకొక వార్త చూస్తే, ఉపాధ్యాయులకు త్వరలో ట్రాన్స్ఫర్లు ఉంటాయని, మే నెలలో ట్రాన్స్ఫర్ల ప్రక్రియ స్టార్ట్ అవ్వచ్చు అంటండి. జిల్లాల్లో సీనియారిటీ జాబితా విడుదల చేశారు. అభ్యంతరాల స్వీకరణ అనంతరం తుది జాబితా వెల్లడిస్తారంటండి. 22వ తారీఖున పాత స్థానాలకు డిప్యూటేషన్ టీచర్లు, సర్దుబాటు టీచర్లు చేస్తారంటండి. తర్వాత ఇంకొక వార్త చూస్తే, గత ఏడాది కంటే కటీఫ్ తగ్గే ఛాన్స్ ఉందని, 92% ఉండొచ్చు అని జేఈ మెయిన్స్ ఎగ్జామ్స్ గురించి రాసుకొచ్చారండి. 2వ సెషన్ ఎగ్జామ్స్ కూడా ముగిసాయండి అన్నట్టు. యువనేత సమర్పించు 104 స్కామ్ అంటండి. రోగ నిర్ధారణ పరీక్షల పేరట దోపిడీకి సమాయత్తం. పరీక్షల నిర్వహణకు ఒక్కొక్క వాహనానికి నెలకు 1.55 లక్షల మేర చెల్లించేందుకు ప్రణాళిక. 904 వాహనాలకు సంవత్సరానికి 128 కోట్లు ఖర్చు అంటండి. అలాగే 2014-19 కూడా రక్త పరీక్షల పేరట 300 కోట్లు మోడల్ స్కామ్ చేశారంటండి. ఈ దఫా 5 ఏళ్ల ఏకంగా 840 కోట్లు ప్రజాధనానికి ఎసరు పెట్టారని
ఈ సాక్షిలో రాసుకొచ్చారండి. వైఎస్ జగన్ హయాంలో ఇలాంటి దోపిడీకి ఆస్కారం లేకుండా విలేజ్ క్లినిక్లు, పిహెచ్సిలు ఉచిత పరీక్షలు చేశారంటండి. ఇంకో వార్త చూస్తే మార్గదర్శనం గుర్తించండి అని కలెక్టర్లు, మంత్రులకు, ఎమ్మెల్యేలకు సీఎం చంద్రబాబు నాయుడు సూచించారు. ఇది P4 కార్యక్రమంలో భాగంగా మార్గదర్శి కుటుంబాలని గుర్తించడం గురించి రాశారండి. సింగపూర్లో మా అబ్బాయి గాయపడ్డాడని పవన్ కళ్యాణ్ గారు వెల్లడించింది ఇంకొక వార్త రాశారండి. ఇక్కడ అగ్ని ప్రమాదంలో కాళ్ళకి చేతులకి గాయాలయ్యాయంట. ఊపిరితిత్తులో పొగ చేరుకోవడం వల్ల బ్యాంక్రోస్కోప్ చేస్తున్నారంటండి. ఒక చిన్నారి మృతి చెందడం, 30 మంది పిల్లలు గాయపడడం కలిసి వేసింది. అండగా నిలిచిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలని నిన్న పవన్ కళ్యాణ్ గారు అన్న విషయం రాసుకొచ్చారండి. కూటమిలో కమిషన్ల కొట్లాటని ఇంతకుముందు ఈనాడులో చెప్పినట్టుగా ఇక్కడ కూడా రాసుకొచ్చారండి. పులివెందుల్లోని మంత్రి సమక్షంలో బీటెక్ రవి, ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి వర్గీయులు గొడవ జరిగిందంట. కర్నూలులో మంత్రి నిమ్మలమ్మను నిలదీసిన అదోని టీడీపీ శ్రేణులంట. బీజేపీ ఎమ్మెల్యే వాటాలు ఇవ్వడం లేదని మండిపాటు. పొంగనూరులో రాంప్రసాద్ రెడ్డిని పట్టించుకొని చిత్తూరు ఎమ్మెల్యేలు అంటండి. తిరువూరులో ఈ ఎమ్మెల్యే మాకు వద్దంటే క్యాడర్ తిరుగుబాటు. ఈ తిరువూరు కొలకిపూడి గురించి రాసుకొచ్చారండి. ఇక్కడ చైనాపై మరో 50% అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనంత పని చేశారు. చైనాపై మరో 50% అదనపు సుంకాలు విధించారంటండి. ఇంకా లోపల పేరు చూస్తే ఒకసారి గత ఏడాది కంటే కటీఫ్ తగ్గే ఛాన్స్ ఉండొచ్చని రాసుకొచ్చారండి. ఇక్కడ జేఈ మెయిన్స్ ఎగ్జామ్స్ గురించి ఇంకా ఫస్ట్ ఫేజ్ కంటిన్యూషన్ ఇక్కడ రాసుకొచ్చారంటే బీహార్ని మించిన భయోత్పాదం అంతా అని, రాష్ట్రం అంతా రెడ్ బుక్ పాలన నడుస్తుందని రాశారు. కురుబుల లింగమయ్య గారి కుటుంబాన్ని పరామర్శించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అన్న. తర్వాత ఆంధ్రజ్యోతిలో చూస్తే అండి, బిల్లుల ఆమోదానికి గవర్నర్ కాలయాపన చట్టవిరుద్ధమని ఒక వార్త రాశారండి. గవర్నర్లు రాజ్యాంగం వీటో అధికారాలు ఇవ్వలేదు, వారి మంత్రివర్గ సూచనలకు కట్టుబడి ఉండాల్సిందే, ప్రభుత్వ నిర్ణయాలకు అడ్డు రాకూడదని తమిళనాడు అసెంబ్లీ గవర్నర్కు పంపిన 10 బిల్లులు ఆమోదం పొందినట్టు అని రాశారండి. ఇక్కడ వీటిపై రాష్ట్రపతి తదుపరి చర్యలు చల్లవు అని సుప్రీంకోర్టులో సంచలన తీర్పు వెలువడిందండి. ఇది స్టాలిన్ ప్రభుత్వం గారు తీసుకున్న 10 బిల్లుల గురించి అక్కడ గవర్నర్ గారు దాంట్లో ఆమోదించలేదంటండి. వాటిని సుప్రీంకోర్టు ఆమోదించి స్టాలిన్ గారికి ఉపశమనం కలిగించారండి. ఈ తీర్పుతో ఎక్కడైనా తమిళనాడు వర్సిటీలకు ముఖ్యమంత్రి స్టాలిన్ గారే ఛాన్సలర్గా ఉండే అవకాశం ఉందండి. వీసీల నియామకాలని దారి సుముఖం చేసింది సుప్రీంకోర్టు తీర్పు నిర్ణయంతో. రాజ్భవన్ వీడియో వెళ్ళిపోవాలంటూ గవర్నర్కు డిఎంకే మిత్రపక్షాలు డిమాండ్ చేశాయంటండి. తర్వాత P4 పటిష్ట అమలుకు ప్రత్యేక సొసైటీ అని నిన్న చంద్రబాబు నాయుడు గారు అన్న విషయం రాసుకొచ్చారండి. చైర్మన్గా సీఎం గారు, వైస్ చైర్మన్గా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, మార్గదర్శకులను గుర్తించే బాధ్యత కలెక్టర్లు, మంత్రులు, ఎమ్మెల్యేలేదంటండి. సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నేను వెల్లడించారు. ఇంకొక వార్త చూస్తే అండి, పోలవరం బతకచర్ల కోసం జలహాత్ కార్పొరేషన్ క్రియేట్ చేశారండి. దానికి కూడా సీఎం గారి చైర్మన్ అంటండి, మంత్రి వైస్ చైర్మన్ గారు అంటండి. ఎండి సిఇఓగా ప్రత్యేక సిఎస్, ప్రాజెక్ట్ అంచనాకు వ్యయం 80,112 కోట్లు. బ్యాంకు ఆర్థిక సంస్థల నుంచి రుణాల సేకరణ అంటండి. ప్రభుత్వ బాండ్ ద్వారా కూడా నిధులు సమకూర్చుంటున్నారంటండి. తర్వాత జగన్ నాటకం అని ఇంకొక బ్యానర్ వార్త రాశారండి. పరామర్శల్లో అరాచకం, జగన్ పర్యటనలో హైడ్రామా. పరామర్శకు వెళ్ళి బల ప్రదర్శన చేశారంటండి. హెలిప్యాడ్ వద్దే వైసీపీ శ్రేణులు ఇష్టారాజ్యం, బ్యారికేడ్లు విరిచి పోలీసులు పక్కకు తోసి హెలికాప్టర్ చుట్టూ మూగిన వైనం. పైలట్ బ్యాగ్ తస్కరణ అంటండి. భద్రతా వైఫల్య కారణంగా చిత్రీకరించే కుట్ర జరిగిందంట. విండ్షీల్డ్ దెబ్బతిన్నదన్న అని వెల్లడించారు. అదే నిజమైతే హెలికాప్టర్ ఎలా ఎగిరిందని రోడ్డు మార్గంలో బెంగళూరుకి జగన్ అంటండి. సత్యసాయి జిల్లాలో నిన్న హెలికాప్టర్ చుట్టుముట్టిన వైసీపీ శ్రేణులు అంటే ఆ వార్త ఇక్కడ రాసుకొచ్చారు. భద్రతా వైఫల్యం లేదని ఎస్పీ వి రత్న గారు ఆ మాట చెప్పారండి. 1100 మంది పోలీసులతో భద్రత చేశారంట. అక్కడ హెలిప్యాడ్ వద్ద 250 మంది పోలీసులు ఉంచారంట. రెచ్చగొట్టిన సమన్వయం వహించారంటండి. నిబంధనలకు విరుద్ధంగా జన సమీకరణ చేశారు. హెలికాప్టర్ డోర్ పట్టుకుని లాగారంటండి. ఇంకొక వార్త చూస్తే అమెరికా కళలుగానే మిగిలిపోతున్నాయని విద్యార్థులపై ట్రంప్ సర్కారు మరొక పిడుగు అనే వార్త రాసుకొచ్చారండి. కారు వేగంగా నడిపాడని, లైసెన్స్ లేదని, స్టూడెంట్ వీసాలు ఎడాపెడ రద్దు చేస్తారంటండి.
అర్జెంటుగా అక్కడ ఉన్న ఈ ఎవరికైతే ఈ మెయిల్స్ వచ్చినాయో ఆ మెయిల్స్ వచ్చిన వాళ్ళంతా వాళ్ళ దేశానికి తిరిగి ప్రయాణించాలని వాళ్ళని ఒత్తిడి చేస్తున్నారంట అండి. వేలాది మంది భారతీయులు విద్యార్థులు గుబులు పుట్టుకుందంటండి. హెచ్ వన్ బికి మారాలని నిపుణులు సూచించారు. దేశం విడిచి వెళ్తే రావడం కష్టమని హెచ్చరించారంటండి. చైనాపై ట్రంప్ గారు 104% టారిఫ్లు పెంచారంటండి. ఇంతకుముందు సాక్షిలో 50% అని చెప్పారు. కానీ ఇక్కడ ఆంధ్రజ్యోతిలోకి వచ్చేసరికి 104% పెంచారంటండి. అమెరికా టారిఫ్లపై చర్చలే మార్గం అని మన జయశంకర్ గారు అన్న విషయాన్ని రాసుకొచ్చారండి ఇక్కడ. తర్వాత ఇంకో వార్త చూస్తే సింగపూర్ స్కూల్లో అగ్ని ప్రమాదం, పవన్ చిన్నకుమారుడు మార్క్ శంకర్ గాయాలు, చేతులు కాళ్ళపై కాలిన బొబ్బలు, ఊపిరితిత్తుల్లో పొగ, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడంటండి కుర్రాడు. ఒక విద్యార్థిని మృతి చెందిందంటండి అక్కడ. ఈరోజు మన పవన్ కళ్యాణ్ గారు సింగపూర్ పర్యటించుతున్నారండి. ఇంకొక వార్త చూస్తే వాలంటీర్ పేరట వైసీపీ వంచన అని ఒక వార్త రాసుకొచ్చారండి. నియామకాలు, గౌరవ వేతనాలకు ఉత్తర్వులు లేకుండా చేశారు. ఏ పొద్దు కింద ఎంత వేతనం ఇచ్చారో తెలియకుండానే ఇచ్చారంటండి. రాష్ట్ర యువతను నిండా ముంచేశారు. వైసీపీ ప్రభుత్వం 25,000 కోట్ల మేరకు భారీ అవినీతికి పాల్పడిందని అల్లూరు జిల్లా పర్యటనలో ఉన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అన్నారండి నిన్న అక్కడ. తర్వాత వక్ఫ్ భూములకు ఎసరా అని ఇంకొక వార్త రాశారండి. 30,000 ఎకరాలపై ఇంటి దొంగల కన్ను, రాష్ట్ర ప్రభుత్వ కళ్ళకు గంతలు, ముస్లిం సంక్షేమానికే వాడాలన్న చంద్రబాబు నాయుడు గారు. 4 నెలల క్రితం అధికారులకు స్పష్టీకరణ. ఇప్పుడు ప్రభుత్వానికి తెలియకుండా మంత్రాంగం. 2 అధికారులు సహా 4 కీలకం. వ్యాపారం పేరట అసమతులకు ఇచ్చే ఎత్తంటండి. వారి ద్వారా అనుభవించాలని కుయుక్తి. వక్ఫ్ బోర్డును అడ్డుపెట్టుకు నోటిఫికేషన్ అంటండి. వక్ఫ్ బోర్డును భూములను వాణిజ్య అవసరాలకు వాడద్దు, వాటిని కమ్యూనిటీ అభివృద్ధులు, సంక్షేమం కోసం వాడాలని నిన్న సీఎం చంద్రబాబు నాయుడు గారు అన్నారండి. కాంగ్రెస్ దిద్దుబాటు అని ఒక వార్త రాశారండి. క్షేత్రస్థాయిలో పార్టీని ప్రక్షాళనపై దృష్టి పెట్టాలని నిన్న జరిగిన సిడబ్ల్యూసి సమావేశంలో రాహుల్ గారు, ఖార్గే, సోనియా గారు తీర్మానించుకున్నారంటే ఎదురు దెబ్బల నేపథ్యంలో భారీగా సంస్థాగత మార్పులు చేయడం కోసం ప్రణాళిక రూపొందించుకుంటున్నారండి. ఏడాది పునర్నిర్మాణం పైన ఫోకస్ ఉంటుందంటండి. కాంగ్రెస్ సిడబ్ల్యూసి బోర్డు నిన్న జరిగిన మీటింగ్లో అనుకున్నారండి. మతవాదం, హింసతో దేశం విద్వేష అగాధంలోకి కూరిపోతుందని పేర్కొన్నారండి నిన్న. సర్దార్ పటేల్ అసలైన వారసత్వం కాంగ్రెస్ పార్టీది అని ఖార్గే అన్నారండి. ఇంకో వార్త చూస్తే అండి, బ్రహ్మకుమారి అధినేత దాది గారి కన్నుమూత అదే వార్త రాసుకొచ్చారండి. గాయాలు ఎలా ఉంటాయో తెలియదు, నేను గైనకాలజిస్ట్ని అని జీజీహెచ్ మాజీ సూపరింటెండెంట్ ప్రభావతి గారు ఎంత సమాధానం ఇచ్చారండి. రఘురామ కేసులో ఆవిడని నిన్న విచారణకు పిలిచారండి పోలీసులు. అసలు పోలీసులకు సహకరించలేదండి డాక్టర్ గారు. సుప్రీంకు నివేదికనున్న ప్రకాశం ఎస్పీ గారు అంటండి. ఇంకా 2వ పేజీలో చూస్తే అండి, బిల్లుల ఆమోదానికి గవర్నర్ కాలయాపన చట్టవిరుద్ధం అని ఫస్ట్ పేజ్ కంటిన్యూషన్ రాసుకొచ్చారండి. తమిళనాడు సీఎం స్టాలిన్ గారు పంపించిన 10 బిల్లుల గురించి ఇక్కడ రాసుకొచ్చారండి. గవర్నర్ గారు వాటిని కాలయాపన చేస్తూ అప్రూవ్ చేయలేదని వీళ్ళు సుప్రీంకోర్టు ఆశ్రయించారు. సుప్రీంకోర్టు వీళ్ళ తరపున వాదనలు విని తదుపరి వాళ్ళకు అనుకూలంగా తీర్పు ఇచ్చారండి. ఇవి అవాస్తవిక షరతులతో క్లెయిమ్ నిరాకరణ వద్దని రూల్స్ ఉద్దేశం పరిహారం ఎగవేత కాదని నిన్న బీమా కంపెనీలకు సుప్రీంకోర్టు స్పష్టీకరించిందండి. బీమా క్లెయిమ్ చెల్లింపు చేసే టైంలో సుప్రీంకోర్టు కీలక తీర్పును వెలువడించిందండి. పాలసీల్లో ఆచరణ సాధ్యం కాని నిబంధనలు, షరతులు పెట్టి వాటిని పాటించలేదన్న కారణంతో పరిహారాన్ని తిరస్కరించడం తగదని స్పష్టం చేసిందండి అన్న సుప్రీంకోర్టు. చైనాపై ట్రంప్ బాధుడు 104% అని ఫస్ట్ పేజ్ వార్త రాసుకొచ్చారండి. అమెరికాతో టారిఫ్లపై చర్చలే మార్గం అని జయశంకర్ గారు అన్నారండి నిన్న. తర్వాత ఇంకొక వార్త చూస్తే కాంగ్రెస్ దిద్దుబాటు అని నిన్న సిడబ్ల్యూసి మీటింగ్లో జరిగిన వార్తను రాసుకొచ్చారండి. ఇంకా అమెరికా కలలుగానే ఉండిపోతాయని ట్రంప్ గారు స్టూడెంట్స్ మీద ఎటువంటి ఒత్తిడి చేస్తున్నారు ఇక్కడ రాసుకొచ్చారండి. ఒక రోజుకు లేట్ చేస్తే అంటే తిరిగి వాళ్ళ దేశానికి వెళ్ళకపోతే రోజుకి 86,000 జరిమానా విధిస్తారంటండి. తర్వాత 20 ఏళ్లుగా గుండె ఆపరేషన్ చేస్తున్న దొంగ డాక్టర్ అంటండి.
మధ్యప్రదేశ్లోని ఓ ఆసుపత్రిలో 15 మందికి శస్త్రచికిత్సలు చేస్తే వారిలో 7 మృతి చెందారంటండి. ఇంకొకసారి మనం ఆంధ్రప్రభలో చూస్తే జెట్ స్పీడ్తో P4 అని ఒక వార్త రాశారండి. సీఎం చంద్రబాబు నేతృత్వంలో రాష్ట్ర స్థాయి సొసైటీ ఒకటి ఏర్పాటు చేశారండి. చైర్పర్సన్గా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, వైస్ చైర్పర్సన్గా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఉంటారంటండి. 5 లక్షల బంగారు కుటుంబాలు దత్తతే లక్ష్యంగా ఈ P4ని ఒక ప్లానింగ్తో ముందుకు తీసుకెళ్తున్నారండి చంద్రబాబు నాయుడు గారు. ఇంకా ఆక్వాకు అండగా అని ట్రంప్ నిర్ణయంపై ముందస్తు చర్యలు అంటండి. సుంకాల ప్రభావం పడకుండా సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రణాళిక రూపొందించారంటే ఇప్పటికే కేంద్ర మంత్రికి లేఖ కూడా రాశారు. ఆక్వా రంగాన్ని నిపుణులతో భేటీ చేశారు. నిన్న కమిటీ కూడా ఒక ఏర్పాటు చేశారండి. మంత్రులు అలాగే నిపుణులతో కలిపి సమస్య పరిష్కారానికి శరవేగంగా అడుగులు వేస్తున్నారండి. అన్ని అవకాశాలపై సమగ్ర అధ్యయనం చేస్తున్నారు వీళ్ళు. ప్రతి ఏటా రాష్ట్రం నుంచి 66,000 కోట్లకు పైగా రొయ్యలు ఎగుమతి చేస్తున్నారండి. అందులో అగ్రరాజ్యానికి 33,000 కోట్ల ఉత్పత్తులు సరఫరా చేస్తున్నారంటండి. 26% సుంకం పెంచడంతో ఏపీపై తీవ్ర ప్రభావం మరింత భారంగా జరగనుందండి. ఈ సమస్యను అధిగమించేలాగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిర్ణయాలు తీసుకున్నారని ఆంధ్రప్రభలో రాసుకొచ్చారండి. ఫస్ట్ తర్వాత భారత్లో దుబాయ్ యువరాజు అంటండి. ప్రధాని మోడీతో కీలక భేటీ, అన్ని రంగాల్లో వ్యూహాత్మక భాగస్వామ్యం, మరింత పురోగతి సాధించాలని యుఏఈ ఉప ప్రధానమంత్రి దుబాయ్ యువరాజు షేక్ అహ్మద్ విశ్వాసం అంటండి. యుఏఈ అభివృద్ధిలో ప్రభుత్వం భారత్ కీలకం జరగనున్నదండి. మోడీ హయాంలో భారత ఆర్థిక పరివర్తనకు ప్రశంసలు ఉంది. సమగ్ర అభివృద్ధి, ఆర్థికం, భాగస్వామ్యం ఒప్పందంపై ప్రాముఖ్యత చర్చలు విదేశాంగ మంత్రితోనూ భేటీ అయ్యారంట నేను. తర్వాత నేడు సీఎం చంద్రబాబు నాయుడు గారు అమరావతిలో సొంత ఇంటికి శంకుస్థాపన చేయనున్నారండి ఈరోజు. అలాగే 3 శాఖల్లో 90% ఫిర్యాదులు అంటండి. పరిష్కారంలో స్పీడ్ పెంచాలి, ఏఐ వినియోగంతో సత్వర సేవలు అందించాలని అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వేచి చూపించారండి. తర్వాత జాతీయ యోధులపై తప్పుడు ప్రచారం అని ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలు పటేల్ భావజాలానికి వ్యతిరేకం అని రాసుకొచ్చారండి ఆంధ్రప్రభలో. నెహ్రూ పటేల్ సఖ్యత చాలా గొప్పది. అహ్మదాబాద్ సిడబ్ల్యూసి సమావేశంలో మల్లికార్జున ఖర్గే గారు అన్నారని మాటలన్నీ. బలహీన విదేశాంగ విధానం ఆమోదభాగ్యం కాదని, అలాగే సిడబ్ల్యూసి వేదికపై 7 కీలక తీర్మానాలు చేసుకున్నారండి నిన్న. అందులో మెయిన్ వాళ్ళు పార్టీ ప్రక్షాళన చేసుకోవడం అనేది ఫస్ట్ రంగాలకి. తర్వాత ఇంకో వార్త చూస్తే సింగపూర్ స్కూల్లో అగ్ని ప్రమాదం జరిగిందని పవన్ కళ్యాణ్ గారు చంద్రకుమార్ మార్క్ శంకర్ గాయాలని రాసుకొచ్చారండి. తర్వాత ఒరేసారి అని దిల్సుఖ్ నగర్ జంట పేలుడు కేసులో ఇచ్చిన వార్త రాశారండి. 2013లో పేలుడు జరిగిందండి, 18 మంది మృతి చెందారు. 2016లోనే ఎన్ఐఏ కోర్టులో ఉరిశిక్షలు విధించారండి. ఆనాడు 157 మంది సాక్షులు విచారణ జరిగింది. ప్రధాన నిందితుడు నేటికి పరారులోనండి. రెడ్ కార్నర్ నోటీసులు ఇచ్చిన ఆచూకీ దొరకలేదంట. గోకుల్ చాట్, కోనార్క్ థియేటర్ సమీపంలో బాంబులు అమర్చి పేలుళ్ళు, బాధితుల బంధువుల తీర్పుపై హర్ష వ్యతిరేకాలు జరిగినాయంటండి. మరి 3 నెలలు రోడ్డుపైకి విద్యుత్ బస్సులు రాబోతున్నాయండి. తొలి దశలో కేంద్రం నుంచి 758 బస్సులు 11 నగరాల్లో 12 డిపోలకు సర్దుబాటు చేశారండి. మరో 3 నెలలు కొత్త బస్సులు చూడబోతున్నామండి ఆంధ్రప్రదేశ్ రోడ్లపైన. జూన్ నాటికి హంద్రీ నీవా తొలి దశ పూర్తి చేస్తారంటండి. యుద్ధ ప్రతిపాదిక పైన పనులు పూర్తి చేస్తున్నారంటే. గోదావరి బసగజర్లతో రాయలసీమ మహర్దశ పట్టనుందని హంద్రీ నీవా పనులను పరిశీలించిన మంత్రి నిమ్మల రామారెడ్డి గారండి. తర్వాత ఇంకొక వార్త చూస్తే ఆర్థిక అణుయుద్ధం అని సుంకాలపై ట్రంప్ హెచ్చరిస్తున్న ఆర్థిక నిపుణులు. ద్రవ్యోల్బణం ఆర్థిక మాంద్యం వైపుగా అమెరికా వెళ్తుందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారండి ట్రంప్ గారిని. భారత్ వంటి దేశాలతో సన్నిహిత సంబంధాల మేలన్న జేపీ మోర్గన్. బ్రెజిల్ వంటి దేశాలకు స్నేహహస్తం అందించాలి. ట్రంప్ విధానాలు మిత్ర దేశాలకు నమ్మకాన్ని దెబ్బతీస్తున్నాయి. ట్రంప్ స్నేహితుడు బిలియనియర్ బిల్ ఆక్స్విన్ చైనాపై సుంకాల అంశంలో వెనక్కి తగ్గితే మంచిదన్న మాస్క్. కానీ ఆయన వినిపించుకోవట్లేదని ట్రంప్ గారు ఆయన పట్టుకున్న ముందుకు వెళ్తున్నారండి. తర్వాత ఇంకో వార్త చూస్తే కియా ఫ్యాక్టరీలు కార్ ఇంజిన్లు మాయం అని చెప్పి నిన్న వచ్చిన వార్తలు మళ్ళీ ఈరోజు రాశారండి. 10 కోట్ల విలువైన 900 ఇంజిన్లు మాయమైనట్టు పోలీసులకు యాజమాన్యం ఫిర్యాదు చేసిందని ఆలస్యంగా వెలుగు చూసిన వైనం. తర్వాత ఇంకొక వార్త చూస్తే మాజీ మంత్రి విడుదల రజనీ గారికి ముందస్తు బెయిల్పై తీర్పు రిజర్వ్ చేశారండి. ఆవిడ కొంతమందిని బెదిరించారన్న ఆరోపణలతో ఆవిడపై
కేసు నమోదు చేస్తే తను ఆ, ఆ, ముందస్తు బెయిల్ కోసం అప్లై చేశారండి. ఆ బెయిల్ ఇంకా తీర్పు రిజర్వ్లో ఉందండి అది. తర్వాత బీహార్ తరహా పాలనని రెడ్ బుక్ రాజ్యాంగం అని ఒక వార్త రాశారండి. నిన్న లెక్కరుబు లింగమయ్య గారి ఇంటికి వెళ్ళిన జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ వాళ్ళని పరామర్శించి ఓ, వస్తుండగా కొంతసేపు మీడియా సమావేశం చేశారండి. అక్కడ పోలీసులపై కొంత ఘాటైన వ్యాఖ్యలు చేశారు ఆయన. తర్వాత జగన్ తాకిడికి హెలికాప్టర్ డ్యామేజ్ అని చెప్పి ఆ వైఎస్ఆర్సీపీ ఎవరైతే ఉన్నారో అభిమానులు వాళ్ళంతా హెలికాప్టర్ విండ్షీల్డ్ని పగలగొట్టడం జరిగిందంటండి. తర్వాత అమెరికాలో తెలుగోళ్ళు భారీ స్కామ్ అంటండి. తానాతో కలిసి నిధుల దుర్వినియోగం, వెల్లువెత్తిన ఆరోపణలు, 700 మంది ఉద్యోగులు తొలగించిన ఫ్యాన్మే సంస్థ, వీరిలో 200 మంది మన టెక్కీలు అంటండి. ఇదే తరహా ఆరోపణలు జనవరిలో 100 మంది పైగా వచ్చిందంటండి. అప్పుడు 100 మందిని ఈ యాపిల్ సంస్థ ఉద్యోగుల నుంచి తొలగించిందంటండి. ఇంకొక వార్త చూస్తే అమెరికా అమల్లోకి వచ్చిన వక్ఫ్ సవరణ చట్టం అంటండి. ఒకసారి 2 పేజీలు చూద్దాం. సింగపూర్ స్కూల్ అగ్ని ప్రమాదం అని పవన్ కళ్యాణ్ గారి చిన్న కుమారుడు గురించి వార్త రాసుకొచ్చారండి. తర్వాత వాలంటీర్లు మోసం చేసిన వైసీపీ అని జీవో లేకుండా ప్రభుత్వ ఉద్యోగాలంటూ మభ్య పెట్టారని నిన్న విశాఖ ప్రాంతంలో జరిగిన మీటింగ్లో చెప్పారండి ఆయన. ఏజెన్సీలో ఉమ్మడి సేంద్రీయ వ్యవసాయం పెరగాలని ఆయన ఆకాంక్షించారు. కేరళ తరహాలో పర్యాటకాన్ని అభివృద్ధి చేస్తారంటండి విశాఖని. అలాగే కురుడి గ్రామాన్ని మోడల్ పర్యాటక గ్రామంగా తీర్చిదిద్దుతారంటండి. గ్రామ అభివృద్ధికి తన సొంత నిధులను అయినా 5 లక్షలు ఇచ్చారండి ఆయన. చాలా మంచి గెస్టర్ అండి అది. రచ్చబండ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారండి నిన్న. జూన్ నాటికి హంద్రీనేవా తొలిదశ పూర్తి అవుతారంటండి. యుద్ధ ప్రతిపాదక కింద పనులు చేస్తున్నారంట. గోదావరి బసకచర్లతో రాయలసీమకు మహదశ పట్టణం ఉందని నిన్న మంత్రి నిమ్మల గారు అన్నారండి. కొనసాగుతున్న అల్పపీడనం అంటండి. ఇంకా నేడు రేపు కొన్ని ప్రాంతాల్లో పిడుగుల వాన, 11న ఉత్తరాదిలో పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు పడనున్నాయండి. దోర్నపాడు, ముద్దూరులో 41.5 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదవుతుందండి. ఒకసారి ఈనాడులో కూడా చూసుకొస్తాయండి. ఈనాడులో అమెరికా ఆహారం బంద్ అని ఒక వార్త రాశారండి. 1,00,000 మందిపై ప్రభావం అంట, 11 దేశాలకు కష్టం వచ్చిందని రాసుకొచ్చారండి. చైనాపై 104% సుంకాలని రాశారండి. సాక్షిలో మాత్రం 50 అని రాశారు ఆయన అక్కడ. ముద్రా రుణాలుగా 33 లక్షల కోట్లు అంటండి. PMMY కింద 10వ వార్షికోత్సవంలో ప్రధాని మోడీ గారు వెల్లడించారండి అన్న. రక్షణ సంబంధాలు బలోపేతం చేసుకుందామని నిన్న ప్రధాని మోడీతో సమావేశమైన దుబాయ్ యువరాజు రషీద్ అల్ నిన్న అన్నారండి ఈ మాటలు. భారతీయులు హృదయాలను జయించాలనుకుంటారని పోర్చుగల్లో నిన్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు వ్యాఖ్యానించారండి. ఇంకా కొంత లేటెస్ట్ అప్డేట్స్ చూద్దామండి. ఢిల్లీ జల్ బోర్డులో జూనియర్ ఇంజనీర్ పోస్టులకి అప్లికేషన్స్ తీసుకుంటున్నారంటే సివిల్ పోస్టులు అండి. ఇవి 131 ఉన్నాయంట మొత్తం. ఒకసారి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేయండి అండి. తర్వాత పిహెచ్డి అడ్మిషన్స్ ఉన్నాయంటండి. NIEPAలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్లానింగ్ అండ్ అడ్మినిస్ట్రేషన్లో ఫుల్ టైం పార్ట్ టైంకి రెండింటికి కూడా పిహెచ్డి అడ్మిషన్స్ ఓపెన్ అయినాయంటండి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేసుకోండి ఒకసారి. ఇవన్నీ ఈరోజు వార్తలు. కంటెంట్ చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. కంటెంట్ నచ్చితే ఒక లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. కంటెంట్లో మరియు ప్రెజెంటేషన్లో ఏమైనా లోపాలు ఉంటే మాత్రం దయచేసి కామెంట్ చేయడం మర్చిపోకండి. జై హింద్.